యుద్ధాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఇప్పటికే పలు పెట్రోల్ బంకుల దగ్గర హైదరాబాద్ నగరంలో చూసుకోవచ్చు ఇప్పటికే వాహనదారులు కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నారు. సార్, ఎట్లా చూడొచ్చు ఇప్పటికే నగరంలో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారుదిల్లుతున్న పరిస్థితి, పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఉంది అని చెప్పేసి దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? మీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పిజి కొరత లేదండి. ఎందుకంటే నిన్న మనం చూస్తే ఆ డేటాలోని మీకు ఇందాక చెప్పినట్టు 13,000 కిలోలీటర్స్ అవసరం ఉంటే 22,000 కిలోమీటర్స్ పైబడి మనము సప్లై చేసాం. అట్లానే మనకి ఎల్పిజి కూడా 2,15,000 సిలిండర్స్ అవసరం ఉంటే 2,19,000 వరకు మనం సప్లై చేస్తాం. సో ఎట్లాంటి కొరత లేదు. కాకపోతే ఏంటంటే అక్కడక్కడ ఈ ట్యాంకర్స్ మనకి రావడం లేట్ అయితే మనకు అక్కడక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుంది. బట్ ఈవెన్ దెన్ అది కూడా మనం ఎప్పటికప్పుడు మానిటర్ చేసి ఆ స్టాక్స్ అవ్వకముందే వీళ్ళకి మనం చెప్పి స్టాక్స్ రీప్లెనిష్ చేస్తూ ఉన్నామండి. ఓకే, ఇప్పటికే మీరు అంటే స్టాక్ ఉందని మీరు అంటున్నారు. కొన్ని పెట్రోల్ బంక్లలో నో స్టాక్ బోర్డ్స్ అని పెడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూసుకోవచ్చు? అంటే ఎక్కడ జాప్యం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఇక్కడ డేటా చూడండి. ఇక్కడ 13,000 కిలోలీటర్స్ డిమాండ్ ఉంటే 22,000 మనము సప్లై చేసాము. అంటే సప్లై ఎక్కడి నుంచి చేస్తాము? స్టాక్ ఉంటేనే కదా సప్లై చేస్తాము. సో ఏంటంటే ఈ వెహికల్స్ వచ్చిన తర్వాత కూడా లోడింగ్ అన్లోడింగ్ టైం పడుతుంది, 45 minutes to 1 hour. బికాజ్ అదంతా కొంచెం ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అది. సో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. సో అది తగు జాగ్రత్తలు తీసుకుని అది అన్లోడింగ్ చేస్తారు. సో అక్కడ ఆ టైంలో ఏంటంటే వాళ్ళు అవన్నీ కూడా అన్లోడింగ్ చేసినప్పుడు పబ్లిక్ ఉండకూడదు. సో అందుకని ఆ ప్రెమైసెస్ అన్నది కొంచెం ఆ టైంకి వాళ్ళు ఎవరు లేకుండా చూస్తారు. సో దానివల్ల వాళ్ళు నో స్టాక్ అని పెడతాను. వాళ్ళకి చెప్పాము అట్లా పెట్టొద్దని చెప్పి. ఓకే, అంటే స్టాక్ అంటే తర్వాత దొరకదేమో అన్నట్టుగా ఇప్పటికే వాహనాలలో ఫుల్ ట్యాంకులు చేసుకోవడం కానీ వాటర్ క్యాన్లలో కూడా పెట్రోల్, డీజిల్ నింపుకోపోవడం పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళకి ఏం చెప్తారు? అదండి, ఎంతైతే మీకు అవసరం ఉన్నదో అంతవరకు తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ పర్చేస్ చేస్తే వచ్చేది ఏం లేదు. ఎందుకంటే స్టాక్స్ అన్నది ఎడిక్వేట్ ఉన్నాయి. స్టాక్స్ తక్కువ ఉంటే మీరు ఎక్కువ బయింగ్ చేసుకుంటే అది ఏమన్నా ఆ ఆలోచనకి ఏదన్నా ఇది ఉంటుంది. కాకపోతే స్టాక్స్ ఎడిక్వేట్ ఉన్నప్పుడు దే నీడ్ నాట్ వరీ. సో మనకి స్ట్రీమ్ లైన్ అయిపోయిందండి. నిన్నటి కంపేర్ చేస్తే ఈరోజు చాలా తక్కువ మనకి లైన్స్ ఉన్నాయి. సో కంప్లీట్గా మనం ఏంటంటే ఆ సప్లై ఇంకా పెంచుకుంటూ పోయి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా సప్లై చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవి పూర్తిగా అవాస్తవము. ఖచ్చితంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వినియోగదారులకు ఖచ్చితంగా అందుబాటులో ఉండేంత, అంటే దాదాపు 2 నెలలకు పైబడా అందుబాటులో ఉండేంత పెట్రోల్, డీజిల్ కొరత కూడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందని చెప్పేసి కమిషనర్ తెలియజేసినటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ జగదీష్తో కర్ణాకర్, మెట్రో టీవీ, హైదరాబాద్.